ఆదాము అతను ఎలా వచ్చాడు, అతన్ని ఎవరు చేశారు అని ఆలోచిస్తే మీలో ఉన్న శక్తి, నాలో ఉన్న శక్తి, ఆ ప్రారంభ మానవుల్లోనికి ఈ శక్తిని పెట్టినటువంటి ఒక శక్తి ఉంది. ఈ చరిత్ర అంతా బైబిల్లో రాయబడితే ప్రారంభంలో ఉన్నటువంటి ఇద్దరు మానవులకు పుట్టినది ఇద్దరు పిల్లలు, కయ్యను హేబేలు. ఈ నలుగురు ఉన్నారు. ఆ నలుగురులో నుండి ఆ ఆదాము హవ్వ కయ్యను హేబేలు, ఆ నలుగురులో నుండి ప్రతి మానవులు కూడా ఈ భూమి మీద పుట్టుకొచ్చారు. కాదంటారా? నిజమది, నిజం. ఒక చిన్న చింతపిక్క ఉంటుంది. ఆ చింతపిక్క ఒక్కడా దేవుడా, వ్యక్తికో దేవుడా అన్నది తెలుసు. చింత మొక్క ఎక్కడి నుండి వచ్చింది? చింత మొలక నుండి. ఆ మొలక ఎక్కడి నుండి వచ్చింది? చింతపిక్క నుండి. చింత గింజ, చింతపిక్క, చింత గింజ, చింత విత్తనం మీ భాషలో, అంతేనా? అంటే ఒక విత్తనంలో చెట్టు ఉంది, ఒక విత్తనంలో మొక్క ఉంది, ఒకే విత్తనంలో మొలకుంది. ఆదాముకు దేవుడు తెలుసు అన్నమాట. ఆదాము హవ్వలకు దేవుడు తెలుసు అన్నమాట. ఆదాము హవ్వలకు దేవుడు తెలుసని మీరెలా చెప్పగలరండి అని నన్ను అడగొచ్చు. ఆదాము హవ్వలకు పుట్టినటువంటి కయ్యను హేబేలు బలిచ్చారట. ఎవరికండి? యెహోవాకి. అంటే కయ్యను హేబేలు యెహోవాకు బలిచ్చారు. అంటే కయ్యను హేబేలుకి దేవుడు ఉన్నాడని ఎవరు చెప్పారు? ఆదామవ్వలు కయ్యను హేబేలుకి దేవుడు ఉన్నాడని చెబితే ఆ నలుగురికి ఒకే దేవుడైతే ఆ నలుగురు నుండి వచ్చినటువంటి ఈ 700 కోట్ల మందికి ఏ దేవుడు ఉండాలి చెప్పండి? ఆదాము నమ్మిన దేవుడే ప్రపంచంలో అందరికీ దేవుడు అవుతాడు, ఉంటాడు. ఆయన యెహోవా. ఆదాము దేవుడే మీకు దేవుడు, ఆదాము దేవుడే నాకు దేవుడు. ప్రారంభ మానవులకు ఏ దేవుడు ఉంటే ఆ దేవుడు నాకు దేవుడు అవుతాడే తప్ప ఈ మధ్యలో ఉన్న దేవుళ్ళు అవుతారా? ఇప్పుడు దించుతాను చూడండి దేవుళ్ళని, కాసుకోండి అందరూ. భార్య భర్త దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తుంది. ఏమని? పతియే ప్రత్యక్ష దైవం. ఈడొక దేవుడు. నేను ఏ దేవుళ్ళని విమర్శించటం లేదు, నోట్ చేసుకోవాలి పాయింట్. వీడు తాగేసి సూపర్ సిదగొట్టేస్తుంటే పతియే ప్రత్యక్ష దైవమా? ఈ పతికి ఈడు దేవుడు, నా సతికి నేను దేవుణ్ణి. ఏంటి దేవుడే? ఏంటి పెళ్ళి అయిపోగానే భర్త దేవుడు అయిపోయాడా? ఇలా పెళ్ళి అయిపోయిన వాళ్ళకి భర్తలుగా ఉన్నటువంటి పురుషులందరూ దేవుళ్ళు అయిపోతే ఇప్పుడు ప్రపంచంలో పెళ్ళైన మగాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంత? 700లో పోని 300 మంది భర్తలు అనుకున్నాం. పిల్లల్ని ఒక 100 కోట్ల మంది తీసేద్దాం. చిన్న చిల్లర్ని తీసి పెడేద్దాం. 300 కోట్ల మందికి 300 భార్యలు. ఈ 300 కోట్ల మంది భార్యలకి 300 కోట్ల మంది భర్తలు కదండి. ఆ భర్తలు ఎవరు? పతియే ప్రత్యక్ష దైవాలు. అంటే ఈవిడేమంటుంది? అతను చూసి మీరేనండి నా దేవుడు, మీరు చచ్చిపోతే మీ ఫోటో మేక్కి. దేవుళ్ళు ఎలా పుట్టారో చెప్తున్నాను నేను. ఇది కాదంటే నేను ఒప్పుకోను. నిజం మీరు చెప్పాలి. ఇది కాదంటే నేను ఒప్పుకోను. మా ఇంటి పక్కన ఒక ఆవిడ తెల్లవారు లెగ్గానే ముందు అతనికి పూజ,